నిమ్మ తోట యజమాని అతను బాగా కాపు కాసిందని సంబరపడిపోయాడు. దిగుబడితో దండిగా డబ్బులొస్తాయని ఆశపడ్డాడు. బట్ ఏం జరిగిందో తెలియదు. కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులంతా కంగారు పడిపోయారు. ఏం అవ్వకూడదు అనుకున్నారో అదే జరగటంతో కుప్పకూలిపోయారు. అసలు తోటకు వెళ్లిన వ్యక్తి అదే తోటలో ఎలా చనిపోయాడు? నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలం రాచెరువు రాజుపాలెం గ్రామానికి చెందిన ఇతను తోపూరి నరసింహం. నిమ్మ తోటకు వెళ్ళొస్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. అలా వెళ్లిన వ్యక్తి మళ్లీ ఇంటివైపు చూడలేదు. దారుణ హత్యకు గురయ్యాడు. నరసింహం 2 రోజులుగా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యుల్లో కంగారు మొదలైంది. ఏమైందోనని పరిసర ప్రాంతాలను గాలించారు. అయిన వాళ్ల దగ్గర ఆరా తీశారు. ఫలితం లేకపోవడంతో నేరుగా నిమ్మ తోటకు వెళ్లారు. అక్కడ కాపలదారుగా ఉన్న బ్రహ్మయ్యను ప్రశ్నించారు. ముందుగా తనకేం తెలియదన్నాడు బ్రహ్మయ్య. ఆ తర్వాత హైదరాబాద్కు వెళ్తున్నానని చెప్పాడని బుకాయించాడు. కుటుంబ సభ్యులు నిమ్మ తోటంతా కలియ తిరగ్గా ఓ చోట బైక్ కనిపించింది. ఇక లాభం లేదని భావించి బ్రహ్మయ్యపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 10:30 టైంలో బయటకు వచ్చేసాడు పొలానికని. ఆ టైం నుంచి ఈ రోజుకి ఏం ఆచూకేం లేదు. మేము మధ్యాహ్నం టైంలో మా వాడు 1:30 టైంలో రాగా బండి అయితే అక్కడ ఉంది, మనిషి అయితే లేడు. సరే ఎక్కడికైనా వెళ్ళి ఉంటారు, ఎవరైనా తీసుకెళ్ళి ఉంటారు, మళ్ళీ వస్తారు అనుకున్నాడు. కానీ నైట్ అవుతుంటే ఇంకా రాకపోవడంతో అనుమానం వచ్చి ఎత్తగా ఎక్కడా కనిపించట్లేదు. నిన్న మధ్యాహ్నం తేడి మేము మొత్తం తిరిగి రాగా బండి తోటలో ఉంది. అనుమానంతో అతను అడగ్గా నాకేం తెలియదు అన్నాడు. మేము స్టేషన్లో తీసుకుని క్లోజ్ టీమ్ డాగ్ స్క్వాడ్ తో నిమ్మ తోటకు వెళ్లారు పోలీసులు. బోరుబావి దగ్గర రక్తపు మరకలు కనిపించడంతో బ్రహ్మయ్యను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో తమదైన స్టైల్లో విచారించారు. దీంతో తానే హత్య చేసినట్టు అంగీకరించాడు బ్రహ్మయ్య. గత నెల 30న నరసింహం, బ్రహ్మయ్య ఇద్దరు కలిసి మద్యం తాగారు. ఆ సమయంలో వ్యక్తిగత విషయాలు మాట్లాడుకున్నారు. అక్కడే వాగ్వాదం మొదలైంది. ఆగ్రహానికి లోనైన బ్రహ్మయ్య గొడ్డలితో నరికి నరసింహంను చంపేశాడు. ఆనవాళ్లు దొరక్కుండా ఉండేలా మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఉపయోగంలో లేని బోరుబావిలో పడేసినట్టు పోలీసుల విచారణలో అంగీకరించాడు బ్రహ్మయ్య. నరసింహంను బ్రహ్మయ్య చంపిన తీరు తెలుసుకుని కుటుంబ సభ్యులు గుండెలు బాదుకున్నారు. నరసింహం మృతదేహం కోసం జేసీబీ, పొక్లైట్ సాయంతో బోరుబావికి సమాంతరంగా పూడిక తీస్తున్నారు. వ్యక్తిగత కారణాలతోనే బ్రహ్మయ్య హత్యకు తెగించాడా, లేదంటే ఎవరైనా కుట్ర పన్ని చంపించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.